నేను ఇవాళ కోడిగుడ్డు పులుసు వండుతున్నాను. సో మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను అనమాట. అయితే నేను ఈ మట్టి గిన్నె పెట్టి కొంచెం నూనె వేసాను. ఒక 2 వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కొంచెం నూనె కాగాలి. ఇది మనం సిమ్లో పెట్టి వండుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది నూనె వేగడానికి, నూనె కాగడానికి. నూనె కాగింది. ఇప్పుడు కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవి కొంచెం ఆవాలు చిటపటమనాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసిన తర్వాత ఉల్లిపాయలు, మనకి ఎంత పులుసు కావాలి అనుకుంటే, మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనుకుంటే దానికి సరిపడా ఉల్లిపాయలు అన్నమాట. కొంచెం ఉల్లిపాయలు అటు ఇటు కలుపుదాం. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఈ గిన్నెని నేను బాపట్ల ఎక్కడో మార్కెట్ ఉంటుందండి, అంతగా ఐడియా లేదు నాకు, అక్కడ కొన్నాను అనమాట. ఎంత ఒక 300 కొన్నాను. పర్వాలేదు, బాగానే ఉంది. నేను దీంట్లో చాలాసార్లే వంట చేశాను, బాగానే ఉంది. ఇది వితౌట్ లిడ్ కొన్నాను. ఇది నేను మామూలుగా ఇంకేదో గిన్నె కొనుక్కుంటున్నప్పుడు దాంతో వచ్చిందనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేద్దాం. రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ కుండలో కొంచెం స్లో ప్రాసెసే కానీ రుచి మాత్రం చాలా బాగుంటుందండి. అసలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ కట్టెల పొయ్యి మీద వండుకోవాలి అంటే కొన్ని అంటే ఆరోగ్యానికి సంబంధించిన కూడా కొన్ని ఇష్యూస్ ఉండకూడదు. అస్తమా లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వండుకోలేరు. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం మనం రుచికి సరిపడా. ఇది కొట్టించిన కారం అండి, అందుకే కొంచెం కలర్లెస్గా ఉంటుంది. సో నేను అది కొంచెం మామూలుగా కలర్ కోసం 3 మ్యాంగో కారం కొంచెం వేస్తున్నాను. ఇది బాగా కలిపేసిన తర్వాత చింతపండు రసం వేద్దాం. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జు తీసుకున్నాను. అంటే పులుసు మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి. ఇప్పుడు కొంచెం చక్కెర వేద్దాం. జస్ట్ ఒక చిన్న స్పూన్ చక్కెర వేస్తున్నాను. బెల్లం వేసుకున్నా పర్వాలేదు, పులుసుల్లో కొంచెం చక్కెర వేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి మరగనిద్దాం. పులుసు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు కొంచెం మనం ఉప్పులు కారాలు చెక్ చేద్దాం. ఉప్పు తక్కువ ఉంది. కారం సరిపోయింది. సో పులుసు మనం ఇప్పుడు చిక్కదనం చూసుకొని, మనకి ఎంత చిక్కదనం కావాలి అని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దింపేయటమే అనమాట. ఇప్పుడు కావాలి అనుకుంటే ఇందులో మనం కోడిగుడ్లు వేసుకోవచ్చు,
కోడిగుడ్లు వేస్తే కోడిగుడ్లు పులుసు, వేయలేదనుకోండి ఉల్లిపాయ పులుసులా కూడా బాగుంటుంది అనమాట. ఇది ఇలా ఉల్లిపాయ పులుసు వండుకొని కోడిగుడ్డు ఉల్లిపాయ వేసి ఆమ్లెట్ వేసుకుంటారు చూడండి, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు మరగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఉడకాల్సింది ఏం లేదు, మనకు కొంచెం చింతపండు అంతా పచ్చివాసన అంతా పోయే వరకు ఉడికి చిక్కబడితే చాలన్నమాట. ఇంకొక 5 minutes అయ్యాక దింపేయచ్చు. అయిపోయింది పులుసు, ఈ చిక్కదనం చాలు. ఇప్పుడు కోడిగుడ్లు వేసేద్దాం. ఇంకా దీంట్లో కొత్తిమీర అలాంటివి ఏం వేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇది ఇలాగే బాగుంటుంది. అంటే మనం కరివేపాకు వేసాము, మెంతులు వేసాము కాబట్టి ఆ ఫ్లేవరే చాలు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కోడిగుడ్డు పులుసు అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇంతసేపు ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.